దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 2026 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ తదితర మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవగా మరో 2 రోజుల్లో అప్లికేషన్లు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు జనవరి 29, 2026 తేదీ రాత్రి 11:59 లోపు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. చీఫ్ లా అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 22, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య 7, జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టుల సంఖ్య 202, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య 15, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య 24, సైంటిఫిక్ అసిస్టెంట్ లేదా ట్రైనింగ్ పోస్టుల సంఖ్య 2, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల సంఖ్య 39, సైంటిఫిక్ సూపర్వైజర్ లేదా ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్ పోస్టుల సంఖ్య 1. ఈ పోస్టులను అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, కోల్కతా, ముంబై, పట్నా, ప్రయాగ్రాజ్, ఆర్ఆర్బీ రీజియన్లలో భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, లా డిగ్రీ సంబంధిత విభాగాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈబీసీ, మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ స్టేజ్ సిబిటి, ట్రాన్స్లేషన్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు 19,000 రూపాయలు, జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్స్పెక్టర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 35,400 రూపాయలు, ఇతర పోస్టులకు 44,900 రూపాయల చొప్పున జీతంగా చెల్లిస్తారు.